ఆ రోజు జరిగిన రోడ్ యాక్సిడెంట్లో నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందు ఒక్కసారిగా గిర్రం తిరిగింది. నేనంటూ లైఫ్లో ఏం సాధించలా. నాకేదైనా అయితే మా అమ్మ నాన్నల్ని ఎవరు చూసుకుంటారో అనే బాధ ఎక్కువైపోయింది. ఇంకా హోప్స్ వదిలేసుకున్నాను. అప్పుడే ఒక పెళ్లి కారు అటుగా వెళ్తునింది కళ్యాణ మండపంకి. అదే పెళ్లి కూతురు వెళ్తున్న కార్ అన్నమాట. వాళ్ళు నన్ను చూసి కార్ని నా దగ్గరకు వచ్చి ఆపి అంబులెన్స్ కి ఫోన్ చేశారు. వాళ్ళు లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ఆ ప్లేస్ కి రావడానికి ఒక 30 మినిట్స్ టైం పడుతుందన్న, మీరే అక్కడ ఉన్నారు కాబట్టి మీరు తీసుకొస్తారా అంటే వీళ్ళు కూడా సరే అని కళ్యాణ మండపంకి వెళ్లకుండా నన్ను కార్లో ఎక్కించుకొని హాస్పిటల్ కి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసే టైంలో వాళ్ళ అడ్రస్, మొబైల్ నెంబరు హాస్పిటల్ రిజిస్టర్ లో యాడ్ చేసి ముహూర్తం టైం అయిపోతుందని చెప్పి కళ్యాణ మండపంకి వెళ్ళిపోయారంట. ఇటు నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వలన లెఫ్ట్ హ్యాండ్ అయితే నేను కళ్ళు తెరిచేసరికి మా అమ్మ నాన్న నా ఫ్రెండ్స్ కనిపించి జరిగింది మొత్తం చెప్పారు. ఇంకేం చేయలేం కదా, మన రాతలో ఎలా ఉంటే అలానే జరుగుతుంది. కొద్దిసేపు బాధ అనిపించింది, కానీ ఇంకేం చేయలేం కదా. అలా ఇంకొన్ని డేస్ కి నన్ను డిశ్చార్జ్ చేశారు. డైరెక్ట్ గా నేను మా సొంత ఊరికి వచ్చేసాను. నేను మా ఇంటికి వచ్చిన ఒక 2 days కి మా ఫ్రెండ్ వచ్చాడు నన్ను చూడ్డానికి. ఎవరంటే నాకు సెకండ్ హ్యాండ్ లో బైక్ చూడమని చెప్పాను కదా, అతను అన్నమాట. వాడొచ్చి అరే సారీ రా అంటున్నాడు. సారీయా? సారీ దేనికిరా అంటే నీకు ఒక అబద్ధం చెప్పి ఆ బైక్ ని నీతో కొనిపించాను అన్నాడు. ఏం అబద్ధం అంటే యాక్చువల్లీ ఆ బైక్ కి ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి నీకు బైక్ అమ్మిన వాళ్ళ అన్న అండ్ తన లవర్ ఆ చనిపోయిన అతనికి ఆ బైక్ అంటే చాలా ఇష్టం. ఎవరిని డ్రైవ్ చేయనిచ్చేవాడు కాదు బ్రతికున్నప్పుడు. ఆఖరికి వాళ్ళ తమ్ముడికి కూడా ఇచ్చేవాడు కాదంట. తను ఒక రోజు వాళ్ళ తమ్ముడు ఏదో పనుండి ఈ బైక్ మీదనే బయటకు వెళ్తే వాడికి కూడా నీలానే జరిగింది. ఒళ్ళు మొత్తం పట్టుకుపోయి తన బాడీ తన కంట్రోల్లో లేదు. ఆ రోజు వాడి టైం బాగుండి ఒక కరెంటు స్తంభానికి గుద్దుకొని కింద పడిపోయాడు. అంతే, వాడికి కానీ ఆ బైక్ కి కానీ ఏం కాలేదు. ఇంకా విషయం మొత్తం అర్థమయ్యి ఏం మాట్లాడకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు ఆ బైక్ ని.